ఎందుకంటే బెల్ దూరంగానే పెడతాను, కానీ నా చెయ్యి దాని మీదకి వెళ్లకుండా చూసుకోవాలని కోరుకుంటూ, వీలైనంత వరకు 26 మంది అంటే 6 నిమిషాలు ఒక్కొక్కరు, 6 నిమిషాలు దాటకూడదని మన మధ్య ఒప్పందం. అంటే అప్పర్ లిమిట్ 6 minutes అని. ఇప్పుడు ముందుగా పరీక్ష 6 నిమిషాల పరీక్ష యార్లగడ్డ వెంకటరావు గారికి. ఆరు నిమిషాలు కూడా అక్కర్లేదు, 3 నిమిషాలు చాలా అధ్యక్ష. గౌరవ మంత్రి లోకేష్ గారు విద్యాశాఖలో విప్లవాత్మకమైన మార్పులు తీసుకురావడానికి, సంస్కరణలు ప్రవేశపెట్టడానికి స్వాగతిస్తూ, స్వాతంత్రానికి ముందు పరిపాలించిన రాజులు కానీ జమీందారుల వాళ్ళు కానీ విద్య అందుబాటులోకి వచ్చింది అధ్యక్ష. స్వాతంత్రానంతరం తొలితరం పారిశ్రామికవేత్తలు వాళ్ళ ఫ్యాక్టరీల ఎంప్లాయీస్ కోసం, అలాగే మిగతా గ్రామ ప్రజల పిల్లల కోసం స్కూల్స్ పెట్టిన పరిస్థితి అధ్యక్ష. తర్వాత కాలంలో గవర్నమెంట్ స్కూల్స్ కూడా డోనర్స్ స్థలం ఫ్రీగా ఇస్తే స్కూల్స్ మరియు కాలేజీలు ఏర్పడిన పరిస్థితి, జూనియర్ ఇంటర్ కానీ డిగ్రీ కాలేజ్ కానీ అధ్యక్ష. గతంలో చంద్రబాబు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు జన్మభూమి స్ఫూర్తితో పుట్టిన గ్రామానికి ఏదో ఒకటి చేయాలని అందరూ ముందుకు వచ్చిన పరిస్థితి మనం చూసాం అధ్యక్ష. అదే స్ఫూర్తితో ఇప్పుడు గవర్నమెంట్ స్కూల్స్కి బిల్డింగ్స్కి కానీ నిధులు కొరత ఉంది కాబట్టి గౌరవ మంత్రి గారిని ఎన్ఆర్ఐలకి ఒక పిలుపు ఇవ్వాల్సిందిగా ఈ సభ ద్వారా కోరుతుంది అధ్యక్ష. ఎన్ఆర్ఐల తల్లిదండ్రుల పేరు కానీ వాళ్ళ పేర్లు కానీ ఎవరైనా కీర్తి కోసం ఉంటారు కాబట్టి ఆ స్కూల్స్లో, ఆ గ్రామాల్లో స్కూల్స్కి వాళ్ళ పేరు పెడతామంటే ముందు వాళ్ళు ఇస్తారని నేను భావిస్తున్నాను అధ్యక్ష. అలాగే ప్రస్తుతం అధ్యక్ష, లోయర్ ఎకనామిక్ సెక్టర్ పీపుల్ ఆల్సో జాయినింగ్ their kids in private schools with public contribution and involvement will definitely increase the standards of quality education in government sector అధ్యక్ష. ఇంకా ఐటీ విషయానికి వస్తే 1994 ముందు ఉమ్మడి రాష్ట్రంలో కేవలం 32 ఇంజనీరింగ్ కాలేజీలు ఉంటే 2004కి 235 ఇంజనీరింగ్ కాలేజీగా చంద్రబాబు నాయుడు గారు పెంచిన పరిస్థితి అధ్యక్ష. చంద్రబాబు గారి బ్రెయిన్ చైల్డ్స్ అయిన IIIT హైదరాబాద్ కానీ ఐఎస్బి బ్రాంచ్ని కానీ ఇక్కడ ఏర్పాటు చేస్తే ఎంతో కొంత ఊతం వస్తుంది అధ్యక్ష. పరిశ్రమలు రావడానికి కూడా, డైరెక్ట్గా పెద్ద పెద్ద కంపెనీలు రావడానికి కూడా అది ఉపయోగపడుతుందని నేను భావిస్తున్నాను అధ్యక్ష. చంద్రబాబు గారు మొట్టమొదటిసారి ముఖ్యమంత్రి అయినప్పుడు 3,000 కోట్లు రాష్ట్ర బడ్జెట్ ఉంటే ఆయన దిగిపోయే టైం 9 సంవత్సరాల్లో 10 రెట్లు పెరిగి 30,000 కోట్లకి చేరింది అధ్యక్ష. ఆ సమయంలోనే 300 ఎకరాల్లో ఐటీ సిటీని ప్లాన్ చేసిన, 8 ఎకరాల్లో సైబర్ టవర్ నిర్మించిన, 15,000 ఎకరాల్లో ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ కట్టిన, 5,500 ఎకరాలతో ఎయిర్పోర్ట్ కడదామని ప్రపోజల్స్ ప్లాన్ చేసిన, లేదా అవుటర్ రింగ్ రోడ్ ప్లాన్ చేసిన, ఆ 30,000 కోట్ల బడ్జెట్ కూడా చేసిన పరిస్థితి అధ్యక్ష. హైటెక్ సిటీ నిర్మాణం తర్వాత 2000లో, దానికి ముందు 190 కోట్లే కేవలం ఐటీ ఎక్స్పోర్ట్స్ ఉండే అధ్యక్ష. 2000 తర్వాత ఆ టవర్ నిర్మించిన తర్వాత 1900 కోట్ల నుంచి ప్రస్తుతం హైదరాబాద్ ఐటీ ఎక్స్పోర్ట్ 2,68,000 కోట్లకు పెరిగిన పరిస్థితి అధ్యక్ష. అలాగే 9,46,000 మంది కేవలం ఐటీ ఒక్క హైదరాబాద్ నగరంలోనే పనిచేసే పరిస్థితి అధ్యక్ష. దీనికి ప్రధానమైన కారణం హైదరాబాద్కి మైక్రోసాఫ్ట్ కంపెనీ చంద్రబాబు నాయుడు గారు తీసుకురావడం అనడంలో ఏమాత్రం అతిశయోక్తి లేదు అధ్యక్ష. అదే ఆయన ఫ్రెండర్షిప్ ట్రై చేస్తుంటే కొన్ని వేల కోట్లు, 10,000 కోట్లు, 20,000 కోట్లు సంపాదించే పరిస్థితి అధ్యక్ష. కానీ ఆ కంపెనీని హైదరాబాద్లో ఏర్పాటు చేస్తాకి మైక్రోసాఫ్ట్ వీధుల్లో, అక్కడ సియాట్లో కానీ మాన్హెట్లో తిరిగి తీసుకొచ్చిన పరిస్థితి కాదని నిజం అధ్యక్ష. అలాగే ప్రస్తుత ఐటీ మంత్రి లోకేష్ గారు కూడా టీసీఎస్లో 10,000 ఉద్యోగాలు తీసుకొచ్చిన పరిస్థితి, హెచ్సిఎల్ గన్నవరంలో 4,700 నుంచి 15,000 ఉద్యోగాలకు పెరిగే పరిస్థితి. అలాగే డేటా సెంటర్స్ కానీ, మన అమెరికా ఐటీ మంత్రి గారు వెళ్ళినప్పుడు నేను కూడా వెళ్ళిన అధ్యక్ష. టెస్లా కంపెనీ ప్రతినిధితో కానీ, అలాగే డాలస్లో కానీ, హ్యూస్టన్లో కానీ, ఎక్కడైనా లాస్ వేగాస్లో కానీ, ఫార్చ్యూన్ 500 కంపెనీస్తో కానీ, ఇండియన్ ఐటీ కంపెనీస్తో కానీ అందరితో సమావేశమై కేవలం ఒక్కరోజు మాత్రమే అట్లాంటాలో ఎన్టీ రామారావు గారి విగ్రహాన్ని అన్వీల్ చేయడానికి వచ్చాడు తప్ప మిగతా అన్ని రోజులు ఫార్చ్యూన్ 500 కంపెనీ సీఈఓస్తోనే చర్చలు జరిగిన అధ్యక్ష. రాబోయే కాలంలో కొన్ని కంపెనీలు డెఫినెట్గా గ్రౌండ్ అవుతాయి అధ్యక్ష. అలాగే గన్నవరంలో ఐటీ ఎస్సీజెడ్ ఉంది అధ్యక్ష. 30 ఎకరాలని ఎల్ఎన్టీకి ఏపీఐసి కేటాయిస్తే ఎల్ఎన్టీ 74% అయితే ఏపీఐసి 26% అధ్యక్ష. మేధా టవర్స్లో గత ప్రభుత్వంలో చాలా కంపెనీలు వెనకెళ్ళిపోయిన పరిస్థితి అధ్యక్ష. 69,000 ఎస్ఎఫ్టీలో కంపెనీలు ఉంటే ఇప్పుడు 40,000 ఎస్ఎఫ్టీకి మాత్రమే సరిపడా కంపెనీలు పనిచేస్తున్నాయి అధ్యక్ష. ఇంకోటి మా మంత్రి గారిని కోరుతుంది అధ్యక్ష, మేధా టవర్స్ 2వ టవర్ కూడా కట్టి 10 లక్షల ఎస్ఎఫ్టీ బిల్డింగ్ స్లాబ్స్ చేసి ఆగిపోయింది అధ్యక్ష. దాన్ని కంప్లీట్ చేస్తే ఎల్ఎన్టీ వాళ్ళు, ఏపీఐసి వాళ్ళు ఏదో రకంగా ఆ పెద్ద బిల్డింగ్ని ఉపయోగించుకోవచ్చు అధ్యక్ష. కంపెనీలు, ఐటీ కంపెనీలు కూడా వచ్చే పరిస్థితి ఉంది అధ్యక్ష. రాబోయే కాలంలో ప్రస్తుతం 2,500 కోట్లు మాత్రమే ఐటీ ఎక్స్పోర్ట్స్ ఈ రాష్ట్రంలో. ఐటీ మినిస్టర్ లోకేష్ బాబు గారి హయాంలో ఐటీ పెరుగుతుందని ఆశాభావం వ్యక్తం చేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను సార్. థ్యాంక్ యూ. బెందాలం అశోక్ గారు.
ధన్యవాదాలు అధ్యక్ష. ఈరోజు లోకేష్ బాబు గారి ఆధ్వర్యంలో అద్భుతమైన